హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొత్త టైలర్స్ అందరూ వర్క్ బ్లౌజులు కుట్టడం చాలా కష్టం అనుకుంటారండి. కానీ మీకు కొన్ని సింపుల్ టిప్స్తో బ్లౌజ్ మీకు మీరే కట్ చేసి మీరే స్టిచ్చింగ్ చేసుకునేలాగా సింపుల్ టిప్స్ అయితే చెప్తానండి. మనకి వర్క్ బ్లౌజులు ఎక్కువగా నెక్ పెద్దవి అవుతాయి, అంటే వెడల్పు ఎక్కువగా ఉంటుందండి. వాటిని మనము మన ఆది బ్లౌజ్ తగ్గట్టు ఏ విధంగా మార్చుకుని కట్ చేసుకోవాలి వీడియోలో చెప్తాను. ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరే నేను చెప్పి ట్రిక్స్ తోటి కట్ చేశారంటే చక్కగా వస్తుందండి. అలాగే కట్ట వర్క్ అంటే చూసారు కదా, ఈ కట్ట వర్క్ మనకి కొద్దిగా దగ్గరగా ఉంది. ఈ కట్ట వర్క్ బ్లౌజ్ని మనము స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో మీకు ముందు వీడియోలో పెట్టానండి. మీకు ఆ వీడియో కావాలంటే కనుక మీరు చూసి వీడియోలో కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకుని ఓపెన్ ఉన్న సైడ్ మనకు ఆపోజిట్, మడతున్న సైడ్ మన సైడ్ వేసుకోవాలండి. డబుల్ పోలింగ్ వేసుకుని కింద వైపు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. తర్వాత మనము నడుం పట్టి బ్యాక్ పార్ట్ నడుం పట్టి స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ మంచికి మడత పెట్టి షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ డాట్ దాకా ఈ విధంగా లైట్గా పట్టుకుని సాగదీస్తే మనకి బ్లౌజ్ పొడవు వస్తుంది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఉందండి. 14.5కి ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. తర్వాత షోల్డర్ కుట్టు కోసం ఎక్స్ట్రాగా ఇంకొక 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ కొట్టుకోవాలండి. ఈ విధంగా బ్లౌజు పొడవు మార్కింగ్ చేసుకున్నాక వెడల్పు అయితే తీసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఉక్సులు పట్టి నుంచి కాజా పెట్టి దాకా నడుములు ఎంత ఉంది చూసుకుంటే మనకి ఇది ఏ సైజు బ్లౌజో తెలుస్తుంది. నేను ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకి కాజా పెట్టి కోసం మనము 1/2 ఇంచు వదిలేసి తీసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 31.5 వచ్చిందండి. మనకి 30 దాకా వచ్చిన బ్లౌజులన్నీ చిన్న సైజు, 30 దాటిని అని పెద్ద సైజు అని ప్రతి వీడియోలోని మీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజ్ అండి. మనకి 31.5 వచ్చింది. 31.5లో 4వ వంతు కావాలి. దానికోసం టేప్లో 31.5 తీసుకుని టేప్ 4 మడతలు అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టినప్పుడు మనకి ఇంచుమించుగా పావు తక్కువ 8 అలా వచ్చిందండి ఒక ఈత ఎగస్ట్రాలో. మనకి ఈ నడుము లూజ్లో 4వ భాగాన్ని నడుము లూజుగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం 1 ఇంచ్ ఎగస్ట్రా మార్కింగ్ చేయాలి. ఖర్చుల కోసం 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ మీ చాయిస్ మీద పెట్టుకోవచ్చు. తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నడుము లూజ్కి 1 ఇంచ్ కలపాలండి. మీకు బాగా చెప్పాలంటే కింద వైపు చూడండి, మనం నడుము లూజు పెట్టాము. నడుము లూజు పావు తక్కువ 8 వచ్చింది. తర్వాత 1 ఇంచ్ డాట్ కోసం పెట్టాం కదా, ఈ డాట్ మార్కింగ్ దాకా ఎంత వచ్చిందో చూసుకుని పెయిన్ వైపు కూడా అంతే పెట్టేస్తే సరిపోతుంది. అయితే ఈ చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఆ డౌన్ దగ్గర చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేస్తే సరిపోతుంది. అంటే కింద వైపు పైన వైపు ఈక్వల్ పెట్టాను. తర్వాత ఖర్చుల కోసం కింద వైపు 2 ఇంచెస్ పెట్టాను కదా, పైన వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే కింద వైపు చేసిన మార్కింగ్లకి పైన వైపు చేసిన మార్కింగ్ని కలుపుకుంటూ లైన్స్ అయితే కొట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ వెడల్పు పెట్టుకోవాలండి. ఏ సైజు బ్లౌజ్ అయినా సరే సైజుని బట్టి ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేయాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. చిన్న సైజు అయితే 5 ఇంచెస్ చేయాలండి. అదే 5.5 ఇంచెస్ని కొంచెం కింద కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత చంక డౌన్ వచ్చేసి ఏ సైజుకైనా 6 ఇంచెస్ అయితే సరిపోతుంది కాబట్టి 6 ఇంచెస్కి చంక డౌన్ మార్కింగ్ చేసుకుని ఒక లైన్ అయితే కొట్టుకోవాలండి. నిలువుగా ఒక లైన్, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకోవాలి. కార్నర్లో కొట్టుకున్న లైన్ దగ్గర మనము చంక రౌండ్కి మార్కింగ్ చేసుకోవాలండి. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది పెద్ద సైజు కాబట్టి 1.5కి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఏ సైజు బ్లౌజ్ అయినా షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 3 ఇంచెస్ మార్కింగ్ని 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా చంక రౌండ్ మార్క్ చేయాలి. తర్వాత మనకు నెక్ డౌన్ కావాలండి. దానికోసం ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని నెక్ మధ్యకి మడత పెట్టి నడుము వద్ద మార్కింగ్ చేసుకోవాలి. పావు ఇంచ్ ఎగస్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి నెక్ పట్టి స్టిచ్చింగ్ కోసము. మనకు ఇప్పుడు నెక్ డౌన్ ఎంత వచ్చిందో ఈ విధంగా చూసుకోవాలండి. మనకి ఇది 10.5 వచ్చింది, అంటే ఇది పెద్ద నెక్ అన్నమాట. కాబట్టి నెక్ వెడల్పు మనము 2.5 ఇంచెస్ పెడుతున్నాను పైన వైపు. ఇది యంగర్స్ కాబట్టి కింద వైపు 1/2 ఇంచ్ పెంచి 3 ఇంచెస్కి నెక్ వెడల్పు అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టుకుంటే మనకి నెక్ యూ షేప్లో అందంగా వస్తుందండి. తర్వాత మనము నెక్ కోసం ఈ విధంగా బాక్స్ మార్కింగ్ చేసుకుని మనము కింద వైపు 3 ఇంచెస్ పెట్టినప్పుడు నెక్ వెడల్పు ఈ కార్నర్లో 1 ఇంచ్ పెట్టాలండి. 1 ఇంచ్ పెట్టి నెక్ రౌండ్ మార్క్ చేసుకుంటే మనకి నెక్ యూ షేప్లో నీట్గా వస్తుంది. మనకి నడుము లూజ్ వచ్చేసి పావు తక్కువ 8 వచ్చిందన్నాను కదా, ఈ నడుము లూజు చంక లూజు మనకి ఈక్వల్గా వస్తుందన్నమాట. అంటే మనం నడుము లూజు 4వ భాగము, ఈ చంక లూజు ఒకలాగా వస్తుంది.
అంటే పైన హాఫ్ ఇంచ్ వదిలేయాలి, ఇక్కడ కుచ్చుల కోసం వదిలేసి ఈ మధ్యలో మాత్రమే చంక లూజు చూసుకోవాలి మనము. ఒకసారి చూడండి, మనకు కరెక్ట్గా పావు తక్కువ 8 వచ్చింది. మనం ఈ రకంగా నడుము లూజు ప్రకారము మార్కింగ్ చేసుకుంటే చంక లూజు నడుము లూజు ఈక్వల్గా వస్తుంది. కానీ మనకు ఆది బ్లౌజ్ ప్రకారం కూడా సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనము ఇది కుట్టేసిన బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్కి అంటే షాలర్ కుట్టు హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా, ఈ కుట్టుకి హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చూసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇది వచ్చేసి మనకి 8 ఇంచెస్ వచ్చిందండి. అంటే పావించు లూజ్ కావాలన్నమాట. పావించే కాబట్టి నేను బయటికి పావించికి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. పావించికి అయితే మనం ఏం మార్చక్కర్లేదు, ఈ విధంగా బయటికి పెట్టేసుకుంటే సరిపోతుంది. పావించి లూజ్ వచ్చినా సరే లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గరికి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెట్టేయాలి. ఈ మడతలో వచ్చేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. పొడవు వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4.5 ఇంచెస్ సరిపోతుంది. ఈ 4.5 ఇంచెస్కి ఒక లైన్ కొట్టుకుని మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క హాఫ్ ఇంచు అటుపక్క హాఫ్ ఇంచు వచ్చే విధంగా డాట్ వెడల్పు 1 ఇంచ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం ఫస్ట్నే 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, అది ఈ డాట్ కోసమేనండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనము నెక్ కట్ చేయకూడదండి. ఏ వర్క్ బ్లౌజ్ కైనా సరే నెక్ కట్ చేయకుండా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనము బ్లౌజ్ పీస్కి ఒక సైడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము, మరొక సైడ్ హ్యాండ్స్ కట్ చేయాలి. ఆల్రెడీ 2 మడతల మీద ఉన్నదాన్ని ఇంకొక మడత వేసాను, 4 పొరల మీద ఉంది మనకి. ఈ మడత వచ్చేసి మనకి ఈ చంక రౌండ్ ఆధారంగా తీసుకుంటే మనకి హ్యాండ్స్ రౌండ్ కూడా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి నేను ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చింది ఈ విధంగా చూసుకుంటున్నాను. ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా చంక రౌండ్ కొలుచుకున్నప్పుడు ఎంత వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించాలి. నాకైతే 10.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి 9.5 ఇంచెస్కి పెట్టుకున్నాను. నాకు సరిపోక 2 పొరలు తగ్గించి వేసుకున్నానండి. తగ్గించి వేసుకున్న దానికి అతుకులు పడతాయండి. అలాగే చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5, తిరిగి వేసుకునే ఉద్దేశం ఉంటే హాఫ్ ఇంచ్కి కింద వైపు మార్కింగ్ చేసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ అయితే ఎక్కడ ఉగ్గులు ముడతలు లేకుండా ఈ విధంగా వేసేసుకుని హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు తీసుకోవాలండి. నేను హాఫ్ ఇంచ్ పొడవు ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఆది బ్లౌజ్ హ్యాండ్ని కొంచెం పైకి అయితే పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ పొడవు నేను చేసుకున్న పొడవు కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేసి పొడవుకు ఒక లైన్ కొట్టుకున్నానండి. తర్వాత హ్యాండ్ డౌన్ కోసం చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచెస్కి హ్యాండ్ డౌన్కి మార్కింగ్ చేసుకుని ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. మనకు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఉందండి, చంక లూజ్ కూడా కావాలి. దానికోసం మనం ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్కి ఎంత కొచ్చి పెట్టుకున్నామో చూసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ని హ్యాండ్ డౌన్ దగ్గర ఈ చివరి వైపుని మార్కింగ్ చేసుకుంటే మనకి పైనుంచి ఈ మార్కింగ్ దాకా చంక లూజ్గా ఉంటుందన్నమాట, కరెక్ట్గా వస్తుంది. అయితే మనకి చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఈ లైన్ మీద కుట్టి వేసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత పైన వైపు 2 ఇంచెస్ కొచ్చుల కోసం పెట్టుకున్నాం కదా, అలాగే కింద వైపు కూడా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా ఒక లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత మనకి హ్యాండ్ రౌండ్ అండి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి మీకు పైన వైపు 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని చంక లూజ్ మార్కింగ్ దాకా 2 మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత మరలా పైన వైపున 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఈ 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర కొద్దిగా పావు ఇంచుకి ఒక లైన్ కిందకి మార్కింగ్ చేసుకుని, అంటే మనకి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేయాలన్నమాట పావు ఇంచ్ గ్యాప్ తోటి. తర్వాత 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కింద వైపు మళ్ళీ పావు ఇంచుకి ఈ విధంగా కరువు తీయాలి. అప్పుడు మనకి హ్యాండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. మీకు బ్లౌజ్ వేసుకున్నాక ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటాయి ఈ విధంగా తీసుకుంటేని. తర్వాత మనకి ఫ్రంట్ వైపు హ్యాండ్ డౌన్ తీయాలి. దానికోసం పైన వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్కి చంక లూజ్ మార్కింగ్కి ఎంత దూరం ఉన్నది ఈ విధంగా కొలుచుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు 7 ఇంచెస్ అయితే వచ్చింది. మనకి 7 ఇంచెస్లో సగం అంటే 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ చేసుకున్న మార్కింగ్ దగ్గర ఏ సైజ్ బ్లౌజ్ కన్నా సరే 3.5 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని 3.5 ఇంచ్ డౌన్ మార్కింగ్ అలాగే చంక లూజ్ మార్కింగ్ని కలుపుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఇది డబల్ ఫోల్డింగ్ మీద కట్ చేయకూడదు, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా క్లాత్ అయితే ఈ విధంగా మిగులుతుంది. మీరు క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్క్ తీసుకోవాలి. అలాగే కొచ్చుల కోసం కూడా చేసుకున్న మార్కింగ్ కూడా ఎక్స్ట్రాగా చేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. కొచ్చుల కోసం కూడా ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నాను.
అలాగే మనకి నెక్ వెడల్పు అంటే షోల్డర్ వెడల్పు కూడా కావాలండి. దానికోసం మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎంత వెడల్పు ఉందో ఫ్రంట్ వైపు కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మార్క్ అయితే చేసుకున్నాను. తర్వాత ఆ మార్కింగ్ ఆధారంగా మనం ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా పైన వైపు 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. మీరు టేప్ కొలతలతో అయితే 6.5 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు. అంటే నెక్ డౌన్ 6.5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందని చెప్తున్నానండి. తర్వాత నేనైతే ఆది బ్లౌజ్తో నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా నెక్ కోసం బాక్స్ మార్కింగ్ చేసుకుని రౌండ్ నెక్ అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. మనం ఫ్రంట్ వైపు నెక్ కూడా కొద్దిగా డిఫరెంట్గా కట్ చేసుకోవాలి. అది కూడా ఎలా కట్ చేయాలో చెప్తానండి. అలాగే ఇప్పుడు మనకి చంక రౌండ్ బ్యాక్ పార్ట్కు సేమ్ ఎలా ఉందో ఫ్రంట్ వైపు కూడా అలాగే చేసుకున్నాము. అయితే మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ వైపు చంక డౌన్ తగ్గించాలి. ఎంత తగ్గించాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కార్నర్ వచ్చే విధంగా మార్క్ చేసుకున్నాం కదా, అదే కార్నర్ ఫ్రంట్ వైపు వచ్చే విధంగా మార్క్ చేసుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్కి 6 ఇంచెస్ డౌన్ తోటి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ నిలువుగా ఒక లైన్ కొట్టుకుని కార్నర్లో కూడా ఒక లైన్ కొట్టుకున్నాం కదా, అదే విధంగా సేమ్ ఫ్రంట్ వైపు కూడా మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ చంక రౌండ్ అంతే ఉంది. మనం 1/2 ఇంచ్ తగ్గించుకున్నామంటే ఈ విధంగా మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ తగ్గించుకున్నామంటే మనకి కరెక్ట్గా ఫ్రంట్ వైపు డౌన్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా తగ్గించుకుంటే మీకు ఎక్కడ డౌట్ పడవలసిన అవసరం ఉండదు. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గించాలి. దానికోసం ఆది బ్లౌజ్ ఉక్సులు పట్టి తీసుకుని 4 ఉక్సులకి ఏ సైజు బ్లౌజ్ అయినా సరే 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ పొడవు వచ్చేసి షోల్డర్ మధ్యకి మడత పెట్టి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ దాకా చూసుకోవాలి. అలాగే మీకు కుట్టుల్లో కూడా తీసుకోవాలండి. నాకైతే ఇవి చూసారు కదా, నేను లోపల వైపు తీస్తున్నాను కాబట్టి కరెక్ట్గానే వస్తుంది. అలాగే చంక దగ్గర కూడా పైన హ్యాండ్స్ ఎతకడానికి 1/2 ఇంచు, కింద సేఫ్ బెల్ట్ వదిలేసి సేఫ్ బెల్ట్ కొట్టినాక 1/2 ఇంచు కలుపుకుంటే ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ సరిగ్గా పడలేదు, మళ్ళీ చేశాను. ఈ విధంగా చూసుకోవచ్చు. లేదంటే మనము ఈ విధంగా కింద వైపు అంటే బ్యాక్ పార్ట్ కంట ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ దగ్గర 2 ఇంచెస్, చంక దగ్గర 3 ఇంచెస్, ఉక్సులు పట్టి దగ్గర అయితే పైన వేపించి కొలుచుకోండి. 5 ఇంచెస్ వచ్చేలా చూసుకోండి. నాకు మరీ తక్కువగా అనిపించి ఇంకొక 1/2 ఇంచు పెంచుకున్నాను. అలాగే పైన వేపించి కొలుచుకుంటే 13.5 అయితే సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్కి 13.5 అయితే ఫ్రంట్ పొడవు సరిపోతుందండి. ఈ విధంగా కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఈ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేయాలి. దానికోసం మీరు ఆది బ్లౌజ్ని చూసుకోవచ్చు. లేదంటే మీడియం సైజ్ బ్లౌజ్కి 2.5 పెడితే సరిపోతుంది. ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకున్న నాకు మెయిన్ డాట్ వెడల్పు 2.5 వచ్చింది. ఈ విధంగా డాట్ వెడల్పుని మనము మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు టేప్ కొలతలతో అయితే మీడియం సైజ్కి అయితే 2.5, పెద్ద సైజుకి అయితే 3, పావు తక్కువ 3 పెట్టుకోవచ్చు. చెస్ట్ పెద్దగా ఉంటే 3 కూడా పెట్టుకోవచ్చు అండి డాట్ వెడల్పు. ఈ విధంగా టేప్ కొలత ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. మనం డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇటుపక్క ఉక్సులు పట్టి వైపు ఇలా కలుపుకోవాలి. కొరువు తీసినట్టుగా డాట్ ఇటుపక్క చంక వైపు ఈ విధంగా కలుపుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. ఇది మనకి కొద్దిగా షేప్ బాగా నిలబడుతుంది అనమాట, స్టిప్గా ఉంటుంది ఈ మార్కింగ్. నేనైతే ఈ విధంగా మార్క్ చేసి అయితే కట్ చేసేస్తున్నాను. మీకు స్టిప్గా ఉండేలాగా ఎలా కట్ చేయాలో, లూజ్గా ఉండేలాగా ఎలా కట్ చేయాలో 2 కటింగ్లతో కూడా నేను వీడియో చేశానండి. ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇక్కడ ఒకటి గమనించండి, మనము నెక్ సేమ్ ఎలా ఉందో అలా కట్ చేయకూడదు. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి బయటికి. మనకి ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుంది. ఇది కూడా మనము కుట్టి ముందే కట్ చేసేసుకోవచ్చు. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, తగ్గించుకోవచ్చు. ఎలా తగ్గించుకోవాలో మీకు బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు చెప్తానండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. తర్వాత సేఫ్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తానండి. నేను సేఫ్ బెల్ట్ వెడల్పు కోసము ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో తీసుకుంటే మీకు ఏ బ్లౌజ్ కైనా కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత పొడవు వచ్చేసి అంటే ఉక్సులు పట్టి వైపు చంక వైపు చెప్తున్నానండి. ఇప్పుడు చంక వైపు వచ్చేసి 3.5 ఇంచెస్ సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్కైనా. ఉక్సులు పట్టి వైపు 4 ఇంచెస్కి అయితే సరిపోతుందండి. నేను చెప్పినట్టుగా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే మీరు సేఫ్ బెల్ట్ని కొలతలతో తీసుకుంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇటువైపు పక్క 3.5, అటుపక్క 4 పెట్టి ఒక లైన్ అయితే కొట్టుకుని కట్ చేసేస్తాను. తర్వాత మనము షేప్కి అయితే కరువు తీసుకోవాలి. దానికోసం పెద్ద సైజ్ అయితే పావు తక్కువ 4, చిన్న సైజ్ అయితే 3.5కి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచ్ డౌన్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా కరువు తీసుకుంటే మీకు షేప్ బెల్ట్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మీకు వర్క్ బ్లౌజ్ అంటే బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేయాలో లైనింగ్ వేసి చెప్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా
బ్యాక్ నెక్ అయితే తీసుకోవాలండి. బ్యాక్ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. మనకి ఇది వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. చూసారు కదా, మనం కానీ నెక్ వెడల్పు 6 ఇంచెస్ అయితే పెట్టుకోలేదు, మనం 5 ఇంచెస్ పెట్టాము. ఒకసారి చూడండి, మనము బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ వెడల్పు మార్కింగ్ చేసాము డబుల్ పోలింగ్ మీద. అంటే మనకు 5 ఇంచెస్ వస్తుంది, కానీ ఇక్కడ 6 ఇంచెస్ ఉంది. అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి నెక్ వెడల్పు. మరి తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే నెక్ సాగినట్టుగా ఉంటుంది, అంత లుక్ కూడా రాదు, ఫిట్టింగ్ బాగా కుదరదు. మరి ఎలా తగ్గించాలి అంటే ఈ విధంగా నెక్ వెడల్పుని 6 ఇంచెస్ పెట్టాము కదా, పెట్టిన తర్వాత మనకి ఎక్కువైన 1 ఇంచ్ని మధ్యకి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అంటే టేప్ని నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుని ఇటుపక్క 2.5 ఇంచెస్కి ఇటుపక్క 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఒకసారి ఈ విధంగా లెక్కేసుకుంటూ చూసుకోవాలి. 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే మనకి మధ్యలో ఎక్స్ట్రా అయిన 1 ఇంచ్ మధ్యలోకి వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా 1 ఇంచ్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక మార్కింగ్ మీద ఒక మార్కింగ్ని పెట్టి వచ్చే విధంగా మడత వేయాలి. ఒకసారి చూడండి, 2 మార్కింగ్లు ఒక దాని మీద ఒకటి వచ్చే విధంగా వేసుకుని ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే సాఫ్ట్గా ఉన్న క్లాత్ అయితే మీరు చేతితోటే గట్టిగా నొక్కి పెట్టేయచ్చు, లేదంటే గమ్ము పెట్టి, అంటే గమ్ము ఉంటుంది కదా, ఆ గమ్ము పెట్టి కూడా అతికించేయచ్చు. ఈ విధంగా నేనైతే చేతితోటే సాఫ్ట్గా వచ్చే విధంగా చేస్తున్నాను. కింద వైపు దాకా అక్కర్లొద్దండి, మనకి కింద వైపు నెక్క వెడల్పు ఉంటుంది, పైన వైపు తగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట. పైన వైపు కూడా మీరు ఒక 5 ఇంచెస్ దాకా 6 ఇంచెస్ దాకా తగ్గించుకుంటే సరిపోతుంది. మడత వేసిన తర్వాత ఇటుపక్క అటుపక్క 2.5 ఇంచెస్, అంటే నెక్ వెడల్పు మొత్తం కలిపి 5 ఇంచెస్ వచ్చేలాగా మడత వేసాను. చూడండి ఒకసారి, 1 ఇంచ్ తగ్గింది కదా. ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత నేనైతే ఇది కదలకుండా ఉండడం కోసము సూది దారం సాయంతో అయితే కుట్టి వేసేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వేసేస్తున్నాను. కుట్టి వేసేసుకున్నామంటే మనకి కదలకుండా ఉంటుంది. అడుగు వైపునైతే చేయి పెడుతున్నానండి, అంటే కుట్టడానికి కొద్దిగా కష్టంగా ఉంటుందని. మనకి ఈ విధంగా కుట్టి వేసుకున్నప్పుడు కరెక్ట్గా మడత ఎక్కడ చెదరకుండా చూసుకుంటూ లూజు కుట్టేనండి, పెద్ద ఎక్కువగా ఏమీ ఎక్కర్లేదు, ఇలా కుట్టి వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఒకసారి, ఇలా కుట్టి వేసేసుకుని దారం అయితే కట్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసేసుకుంటే మనకి సాఫ్ట్గా ఉంటుంది, ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం నెక్ వెడల్పు అయితే తగ్గించుకున్న తర్వాత లైనింగ్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ మనం వేసుకునే ముందు నెక్ వెడల్పు దగ్గర ఒక చిన్న కట్స్ పెట్టుకోవాలి. అంటే మనం నెక్ కట్ చేయలేదు కదా లైనింగ్కి. ఇదిగోండి, ఇక్కడ నెక్ వెడల్పు మార్క్ చేశాను కదా, ఈ మార్క్ చేసిన దగ్గర చిన్న కట్ అయితే పెడుతున్నాను. ఇలా కట్ చేసి పెట్టేసిన తర్వాత ఈ కటింగ్ మార్కింగ్లు ఉంటాయి కదా, ఈ మార్కింగ్లు డిజైన్కి అవుట్లైన్ ఇటుపక్క అటుపక్క వచ్చే విధంగా కరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, మనకి నెక్ డౌన్ ప్రకారం డిజైన్, అంటే మనం పెట్టుకున్న నెక్ డౌన్ మనకి వర్క్ ఒకలాగా వచ్చిందా లేదా అని కూడా చూసుకోవాలి. కొన్ని వాటికి నెక్ డౌన్ తగ్గుద్ది. మీరు అటువంటిప్పుడు కస్టమర్స్కి చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం ఏం చేయలేం కదండి, నెక్ డౌన్ తక్కువ ఉంటేనే. కొన్ని వాటికి కరెక్ట్గా సరిపోతుంది, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇక్కడ చిన్న టిప్ చెప్తాను. మనకి ఇక్కడ దాకా కుట్టుపడిలా చూసుకోండి, అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి వర్క్ కంటాని. అంటే ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకో, నెక్ డౌన్ మనకి పొడుగ్గా ఉంటుంది అనమాట. నెక్ డౌన్ ఎక్కువ వద్దనుకుంటే కుట్టు మీదే 1/2 ఇంచ్ తీసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా వేసుకోండి. మనం లైనింగ్ కట్ చేసాం కదా, లైనింగ్ని ఈ విధంగా వేసుకుంటే చూసారా మనకి కరెక్ట్గా సరిపోయింది. అంటే నాకు ఎక్స్ట్రా ఏమీ లేదు, వర్క్కి నెక్ డౌన్కి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను కరెక్ట్గా తీసేసుకుంటున్నాను. కానీ 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నానండి, వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ డౌన్ ఉంటే బాగుంటుంది కాబట్టి 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నాను. ఈ తీసుకున్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాగే మనం నెక్ మధ్యకి మార్కింగ్ పెట్టుకోవాలి, వర్క్ బ్లౌజ్కి పెట్టుకోవాలి, లైనింగ్కి పెట్టుకోవాలి. లైనింగ్ మనకి ఎలాగా మార్కింగ్ ఆనవాలుగా ఉంటుంది. అలాగే పైన వైపు 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాను, నెక్ మధ్యకి కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, లైనింగ్ని వర్క్ కంటే 1/2 ఇంచ్ పైకి వేసాను కుట్ల కోసము. అలాగే కింద వైపు వచ్చేసి నెక్ మధ్యకి, అంటే ఇది ఉంది కదా మనకి వర్క్ కూడా నెక్ మధ్యకి పెట్టుకున్నాను. లైనింగ్ కూడా అదే మార్కింగ్ మధ్యకి వచ్చేలా పెట్టుకున్నాను, అంటే మనకు వంకర రాకుండా ఉండడం కోసము అంటున్నాను అన్నమాట అండి. లైనింగ్ మధ్యకి వేసుకోవాలి, వర్క్కి మధ్యకి వేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా మనం లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేయడం మంచిదండి. మీరు కరెక్ట్గా కట్ చేసేకండి, 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉండాలి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆది బ్లౌజ్ కంటే నెక్ రౌండ్ 1/2 ఇంచ్ పైకి పెట్టాము, అంటే చిన్న నెక్ పెట్టుకున్నాము కాబట్టి ఆ మార్కింగ్ మనం చేసుకుని
వేసుకోవాలి దీని మీద. అయితే మనకి ఇది కరెక్ట్గా ఉందా సరిపోయిందని చూసుకోవాలండి. ఆది బ్లౌజ్తో అయితే నేను ఈ విధంగా చూసుకుంటున్నాను. మనకి వర్క్ మెడ ఎక్కువ వచ్చిందన్నమాట. ఆది బ్లౌజ్కి అంత రౌండ్ లేదు, వీళ్ళు ఎక్కువ ఇచ్చారు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం పైన వైపు తగ్గించాలి. అలా డౌన్ ఇచ్చారు కానీ రౌండ్ ఇవ్వలేదు కాబట్టి పైన వైపు తగ్గించాలి. నాకు ఎంత ఎక్స్ట్రా వచ్చింది 1 ఇంచ్ దాకా ఎక్స్ట్రా వచ్చింది. కట్ చేసేస్తానండి, పర్వాలేదు కట్ చేసేసుకోవచ్చు. మనము ఈ లైన్ ఉంది కదా, నేను మార్క్ చేసుకున్న లైను, ఆ లైను మనకి డిజైన్ అవుట్ లైన్ ఒక దాని మీద వచ్చేలా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా వేసుకోవాలి. ఈ లైనింగ్ని చూడండి, డిజైన్కి అవుట్ లైన్ నేను పెట్టుకున్న మార్కింగ్ ఒక దాని మీద ఒకటి వచ్చే విధంగా వేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ కిందకే వేసుకున్నాను లైనింగ్ని, ఎందుకంటే మనకి నెక్ డౌన్ ఎక్కువైపోయింది, మనకు అంత అవసరం లేదు కాబట్టి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి చంక దగ్గర కానీ కింద వైపు కానీ చిన్న చిన్న అతుకులు వస్తాయండి, అలాంటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము ఫ్రంట్ పార్ట్ను కూడా బ్యాక్ పార్ట్ లాగే లైనింగ్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో అయితే కట్ చేసుకోవాలి. నాకు ఈ విధంగా ఫ్రంట్ వైపు ఒక్కొక్కసారి అతుకులు వస్తాయనేసి ఫ్రంట్ పార్ట్ని విడివిడిగా కట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు వర్క్ ఉన్న వైపే కట్ చేస్తున్నాను, మరొక వైపు అంటే ఉక్సులు పెట్టి వైపు తర్వాత కట్ చేసుకుంటాను. అలాగే నెక్ మనం ఆల్రెడీ ఎక్కువ కట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా తగ్గించేసి కట్ చేస్తున్నాను, గమనించగలరు. 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి కుట్టులోకి వెళ్ళిపోగా వర్క్ ఒకటి మిగులుతుంది, నెక్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ను కూడా మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా నీట్గా అయితే వస్తుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ అండి, మనకి హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు కూడా చిన్న టిప్స్ చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ ఈ విధంగా ఉంది కదా, ఒక దాని మీద ఒకటి వచ్చే విధంగా వేసుకోవాలి. మనము ఈ హ్యాండ్స్ని బయట అవుట్లైన్ ఉంటుంది కదా, కింద వైపు అవుట్లైన్ పెట్టి ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చే విధంగా చూసారా నేను ఎలా చూసుకుంటున్నానో, ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. అలాగే హ్యాండ్ మధ్యకు కూడా మనము పైన వైపు కింద వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి హ్యాండ్ మధ్యకు ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, అలా చేసుకుని కట్ చేసుకుంటే మనకి హ్యాండ్కి కరెక్ట్గా ఉంటుంది, డిజైన్ వంకర రాకుండా ఉంటుందని చెప్తున్నానండి. మనకి ఇది హ్యాండ్ డిజైన్ మధ్యకి పైన వైపు ఒక మార్కింగ్ చేశాను, కింద వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మీరు టేప్ తీసుకోవచ్చు. మొత్తం మనకి ఈ హ్యాండ్ డిజైన్ వెడల్పు ఎంత వచ్చింది, 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్ అంటే 5.5 ఇంచెస్ కంటే సగం కదా, 5.5 ఇంచెస్కి మధ్యకి అన్నట్టుగా లెక్క అనుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి హ్యాండ్ మధ్యకని మార్కింగ్ అనమాట. అలాగే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్స్ కూడా మనకి మధ్యకి ఒక మార్కింగ్ ఆనవాళ్ళు ఉంటుంది, ఆల్రెడీ కట్స్ ఉంటాయి కదా, పైన వైపు చిన్న కట్స్ పెట్టుకుంటాము, కింద వైపు కూడా పెట్టేస్తున్నాను. ఒకసారి చూడండి, ఈ విధంగా పెట్టేసుకుని ఈ మార్కింగ్లో ఆ మార్కింగ్లో ఒకే చోటకు వచ్చే విధంగా లైనింగ్ హ్యాండ్స్ని అయితే వేసుకోవాలండి. అంటే హ్యాండ్ మధ్యకి 2 మార్కింగ్లకి పెట్టుకున్నాం కదా, 2 వచ్చేలాగా వేసుకోవాలి. అలాగే మనము వర్క్ ఉంది కదా, వర్క్ కంటే 1/2 ఇంచు కిందకి వేసుకోవాలి. మరి వర్క్కి వారకల్లా కట్ చేసేసేయకూడదు. చూడండి, నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ని కూడా 1/2 ఇంచు కిందకే పెట్టుకోవాలి. పైన వైపు కూడా 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ని కూడా 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. మీకు హ్యాండ్ పొడవు కావాలంటే తగ్గించుకోవచ్చు. అటువంటిప్పుడు మీకు ఏమవుతుందంటే వర్క్ కట్ అయిపోతుంది. వర్క్ ఎంత ఉంటే అంత కట్ చేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది హ్యాండ్స్ పొడవు కావాలని వర్క్ లేనిది ప్లెయిన్ పెట్టుకుంటారు. ఈ విధంగా హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వచ్చినప్పుడు ఎంత వర్క్ ఉంటే అంత పొడవే పెట్టుకుంటే బాగుంటుంది. హ్యాండ్స్ కొద్దిగా ప్లెయిన్ కొద్దిగా వర్క్ ఉంటే బాగోదండి, నాకైతే అలా అనిపిస్తుంది. తర్వాత మీ ఇష్టం, మీ చాయిస్ పెట్టి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకుని అయితే కట్ చేసేసుకున్నానండి. మనకి హ్యాండ్స్కి చిన్న చిన్న అతుకులు పడితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ ఒక వైపు కట్ చేస్తాను, మరొక వైపు కట్ చేయలేదని చెప్పాను కదా, మరొకటి కూడా కట్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని విడదీసి విడివిడిగా కట్ చేసినప్పుడు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే మనము ఫ్రంట్ పార్ట్ని రెండు కూడా ఒకే వైపు వచ్చేలా కట్ చేసేస్తాం. ఒక్కొక్కసారి నాకే జరిగిందండి, కొత్తలో నేను అలాగే కట్ చేసేసాను. ఏంటంటే ప్లెయిన్ ఆటలకైతే ఎలా ఒకలా కవర్ చేసి కుట్టేయచ్చు, డిజైన్ ఉన్న ఆటలకైతే తెలిసిపోతుందండి. అందుకని మీరు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని కట్ చేసుకోవడం మంచిది. అలాగే నెక్ వెడల్పు అయితే తగ్గించి మార్క్ చేశాను కదా, అది కూడా ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఈ విధంగానే కుట్టుకుంటప్పుడు ఈజీగా ఉంటుంది. అంతేనండి బ్లౌజ్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.